ప్రేక్షకులకి నమస్కారం అండి. వర్షాకాలం వెళ్ళిపోతుంది. శీతాకాలం రాబోతోంది. కాబట్టి శీతాకాలం వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డ్రై స్కిన్ వాళ్ళు ఎలాంటివి తీసుకోవాలి? మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే వింటర్ వచ్చేసరికి డ్రై స్కిన్ వాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడతారండి. అది కాకుండా పిల్లలు కూడా ఏమవుతుందంటే కోల్డ్, కాఫ్ అస్తమానం రావడం, వాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది. పిల్లలు ఏంటంటే చదువుకోవటానికి స్కూల్కి వెళ్తారు కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, సో ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు అందరూ అక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకొస్తారు ఇంటికి వాళ్ళు. ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ. అంచేత ఏంటంటే పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ పెంచాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆహారంలో కొంచెం ఫ్యాటీ ఫుడ్ పెంచండి. పిల్లలు సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళ స్కిన్కి కింద మజిల్ ఏర్పడేలాగా, కొవ్వు ఏర్పడేలాగా చక్కని ఆహారం అనేది మీరు పిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళ యొక్క చలి నుంచి తట్టుకునే శక్తి ఆ చర్మానికి రావాలి. వస్తే చర్మం పగిలిపోవడం కానీ, డ్రై అయిపోవడం, కొంతమంది పిల్లలకైతే మరీ దారుణంగా పగిలిపోతుందండి. పగిలిపోయి బ్లడ్ కారేటంతగా పగిలిపోతాయి కాళ్ళు, చేతులు, పెదాలు, లేకపోతే స్కిన్ పగిలినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు రకరకాల క్రీమ్స్ వచ్చేసినాయి, మాయిశ్చరైజర్స్ వచ్చినాయి. అలా కాకుండా మనం ప్రకృతి సిద్ధంగా మనం వాడుకోవాలంటే చక్కగా నువ్వుల నూనె, మేగడ కానీ, వెన్న కానీ కలుపుకోండి. బాగా కలిసిపోయేలాగా చేసి దాన్ని పిల్లలకి పడుకునేటప్పుడు లైట్గా బాడీకి రాసి పడుకోబెట్టారనుకోండి, ఉదయానికి ఆ మాయిశ్చర్ ఉండిపోతుంది. మీరు స్నానం చేయించేటప్పుడు కూడా ఏం చేస్తారంటే కెమికల్ సబ్బులు మ్యాక్సిమం తగ్గించేసి మీరు సున్నిపిండి చక్కగా పెరుగు, నెయ్యి కలుపుకుని మేగడని ఆ సున్నిపిండిని నలుగుబెట్టి పిల్లలకు స్నానం చేయించారనుకోండి, ఒళ్ళు మాయిశ్చర్ తీసుకుని ఆ మేగడలో కానీ, వెన్నలో కానీ నూనె కలిపి, ఏమీ దొరకలేదు మీకు, కొబ్బరి నూనె కలిపి నలుగు పెట్టండి, ఏం పర్వాలేదు. నువ్వుల నూనె ముందర రాసేయండి శరీరం అంతా, లేకపోతే కొబ్బరి నూనె రాసేయండి. రాసేసిన తర్వాత మీరు ఈ నలుగు అనేది పెట్టుకుంటే ఆ జిడ్డు అనేది శరీరంలో నిలబడడం వల్ల ఈ చర్మం పగిలిపోవడం అనేది ఆగుతుంది. మెయిన్ సన్నగా ఉన్న వాళ్ళకి, పిల్లలకి. సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి చలిని తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుందండి వాళ్ళలో. ఆ చలి యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్కిన్ పగిలిపోవడం చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. కొంతమందికి అయితే బ్లడ్ కారేటంతగా కూడా పగులుతూ ఉంటుందండి. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే డ్రై స్కిన్ వల్ల విపరీతమైన దురదలు వచ్చేస్తూ ఉంటాయి, తట్టుకోలేనంత దురద వస్తుందండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా హారతకర్పూరం తీసుకోండి, ఒక 100 ml మీరు కొబ్బరి నూనె తీసుకోండి, అందులో ఒక 10 grams హారతకర్పూరం వేసి బాగా మెత్తగా నూరుకోండి. నూరుకుని పడుకునేటప్పుడు కొద్దిగా రాసుకుని పడుకోండి ఒళ్ళంతా. మళ్ళీ స్నానం చేసిన తర్వాత కొంచెం రాసుకోండి. రాసుకోవడం వల్ల ఈ దురదలు తగ్గిపోతాయి. దురదలు తగ్గాక ఉత్తి ఆయిల్ ఏదో ఒకటి రాసుకోండి. హారతి కర్పూరంతో కూడి ఉన్న ఆయిల్ రాసుకోక్కల, బయటికి వెళ్తే వాసన వస్తుందండి అందరూ చూస్తున్నారు అనుకుంటే దురదలు తగ్గే వరకు టెంపరీగా రాసుకోండి. దురదలు తగ్గినాక ఉత్తి కొబ్బరి నూనె కానీ, లేదు కొబ్బరి నూనె మనకి ఆముదం, ఈ రెండు కలిపి కనుక శరీరానికి రాసుకుంటే ఆ మాయిశ్చర్ అనేది మీకు పెర్మనెంట్గా స్కిన్ను పట్టుకుని ఉంటుందండి. చాలా బాగా పట్టుకుంటుంది అనమాట, తొందరగా ఆరదు. అదేవిధంగా పెదాలు పగిలిపోతూ ఉంటాయి అందరికీ, చాలా మేజర్ ప్రాబ్లం అన్నమాట ఇది, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. అప్పుడు ఏం చేస్తారంటే మేగడ, ఆముదం కలిపి రాయండి. లేదు ఏదైతే చర్మానికి నేను రాయమన్నానో ఇప్పుడు కొబ్బరి నూనె, ఆముదం కలిపి అది పెదాలకి రాసుకున్నా కూడా మీరు పెదాలు పగలకుండా ఆ మాయిశ్చర్ అనేది పెర్మనెంట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. అలాగే మీరు కొబ్బరి నూనెలో కొద్దిగా ఆముదం కలిపి రాయడం వల్ల, పెదాలకి రాయడం వల్ల వాసన వస్తుంది, చిరాగ్గా ఉన్నది అనుకుంటే చెరిసగం మానేసి 25% ఆముదం కలపండి. అంటే ఒక 75 grams కొబ్బరి నూనె తీసుకోండి, 25 grams ఆముదం తీసుకోండి. రెండు బాగా మిక్సీలో కొట్టుకోండి, లేకపోతే నూరుకోండి, రెండు బాగా మిక్సీ అయ్యేలాగా ఒక బాటిల్లోకి తీసుకోండి. తీసుకుని దాన్ని పెదాలకు కానీ, ఒంటికి కానీ, మొహానికి కానీ, బయట ప్రయాణం చేసినప్పుడు మెళ్ళకి ఇవన్నీ రాసుకుంటే చలిగాలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీ చర్మాన్ని, మీ అందాన్ని, మీ అందమైన పెదాలని రక్షించుకోవాలనుకుంటే ఇలా న్యాచురల్గా ఏ అయితే ఉన్నాయో అవి రాసుకోండి. లేదు నెయ్యి రాసుకున్నా కూడా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా కోల్డ్, కాఫ్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ప్రకృతిలో ఏమిచ్చాడు, వచ్చేది శీతాకాలం, కానీ ఏ పండు ఇచ్చాడండి? సీతాఫలం పండు ఇచ్చాడు. అందరికీ ఇష్టమే సీతాఫలం అంటే, చాలా తీగా ఉంటుంది. సీతాఫలం చలవంటారు, సీతాఫలం తినేయడం వల్ల జలుబు చేసింది అంటారు. మరి
చలవ పండుని శీతాకాలం ఎలా ఇచ్చాడండి భగవంతుడు? అంటే ఏమవుతుందంటే మీ శరీరం ఈ ప్రకృతిలో ఉన్న చలి నుంచి కాపాడుకోవటానికి విపరీతమైన హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటుందండి మీ శరీరం. ఆ వేడిని తగ్గించడానికి భగవంతుని యొక్క సృష్టిలో సీతాఫలం అనేది ఈ సీజన్‌లో వచ్చిందండి. అంచేత అది అతిగా తింటే మీకు ఇబ్బంది పెట్టొచ్చు. ఆ సీతాఫలం షుగర్ ఉన్నవాళ్ళు తినకూడదు. బయట వాళ్ళు తినొచ్చు. రొంప తగ్గాలి, మీ కోల్డ్, కాఫ్ తగ్గాలంటే సీతాఫలం తిన్న తర్వాత తప్పనిసరిగా ఒక అర గ్లాసు వాటర్ తాగండి. సీతాఫలానికి చక్కని విరుగుడనమాట అది. అందుచేత సీతాఫలం తిన్న తర్వాత ఏం చేస్తారంటే ఒక అర గ్లాసు వాటర్ తాగండి. అది సీతాఫలానికి విరుగుడండి. అదేవిధంగా మీకు కోల్డ్, కాఫ్ వచ్చింది. కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? చక్కగా పాలల్లో, వేడివేడి పాలల్లో చిన్నపిల్లలకైతే ఒక చిటికెడు మిరియాల పొడి వేయండి. పెద్దవాళ్ళకైతే 2 చిటికీలు వేసుకోండి. వేసుకుని పడుకునేటప్పుడు తాగి పడుకుంటే చక్కగా తగ్గుతుంది. ఒక 2 లవంగ మొగ్గలు, వేపించిన లవంగ మొగ్గ బొగ్గన పెట్టుకుని కొరికి ఆ కస మింగుతూ ఉండండి. మీకు కోల్డ్, కాఫ్ అనేది చాలా తొందరగా అద్భుతంగా కంట్రోల్ అవుతాయండి. ఎక్కువగా ఉంది ముక్కమట కారిపోతున్నాయి నీళ్ళు ఆగట్లా. ఏమీ లేదండి, కూరలో వండుకునే ఉల్లిపాయ, మీరు కూరలో వేసుకుంటారు కదా ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయ కొయ్యండి. ఆ వచ్చిన ఘాటు వెంటనే బాగా పీల్చండి. మొదటిసారి ముక్కులు మండుతాయి, 2-3 సార్లు, ఆ తర్వాత ఏమీ మండవు. పిల్లలకు కూడా ఈ వాసన చూపించవచ్చు. పడుకునేటప్పుడు చక్కని నువ్వుల నూనె కానీ, ఒరిజినల్ కల్మషం లేనిది, కల్తీ లేనిది మంచి ఆవు నెయ్యి కానీ ఒక 2-3 డ్రాపులు వేసి పడుకోబెట్టండి. గోరువెచ్చగా ఉండాలి, ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ చల్లగానే ఉండకూడదు. అది కనుక వేసారనుకోండి చక్కగా పనిచేసి మీకు మంచి నీట్గా మీ యొక్క పిల్లవాడు ఆ కాఫ్, కోల్డ్ వల్ల లంగ్స్ పట్టేయడం కానీ, ముక్కు పట్టేయడం, ముక్కు దిబ్బడ అంటాం మనం, దాని నుంచి ఖాళీ అయ్యి చక్కగా శ్వాస తీసుకుని హ్యాపీగా నిద్రపోతాడండి. ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఆముదంలో తమలపాకు బాగా రాసి, ఆముదం రాయండి తమలపాకుకి, మళ్ళీ ఇంకో తమలపాకు రాయండి, దాని మీద ఒకటి పెట్టండి. పెట్టి వేడి చేసి పెనం మీద కొద్దిగా ఆముదం ఉన్న వైపున గుండెలకు అంటించండి. అలా గుండెలంతా పట్టేయండి ఇక్కడి నుంచి ఇలాగ మీ పిల్లాడికి. వెంటనే ఆ కఫం అనేది కరిగిపోయి చక్కగా నిద్రపోతాడు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చండి. నమస్కారం.